హాయ్ అండి అందరికీ. మొన్న పచ్చాపలు తీసుకున్నాం మేము. అయితే ఒక్కటే చేప 2.5 కిలో ఉందన్నమాట. దాంట్లో 3/4 కిలో గుడ్లు వచ్చేసినాయి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే అప్పటికప్పుడే తయారు చేస్తానన్నమాట నేను. మసాలా పొడి చేపల కూరలకైతే అది మసాలా కోసం వేపుతున్నాను అనమాట. ఇంకా ఈ గుడ్లను ఏం చేసినానంటే ముందుగానే నేను కొంచెం అంత నిమ్మరసం, ఉప్పు, కల్లుప్పు వేసి కడుక్కొని తీసుకొని వచ్చిన. కొంచెంగానైతే చేపల పులుసులోనే వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చేది. కానీ ఇది ఎక్కువగా ఉంది కదా, అంత ఏం బాగుంటుంది, ఇడిగా చేద్దాంలే అని నేను ఫస్ట్ టైము చేస్తున్నాను అనమాట ఇలా ఆపటము. అయితే నేను దీంట్లో కొంచెం అంత అల్లం పేస్ట్ వేసినా కానీ అది వీడియో తీయడం మర్చిపోయినా నేను. కొంచెం చిటికెడంటే చిటికెడే వేసుకోవాలి, లేదంటే అల్లం వాసనే వస్తుంది అనమాట. దీనికి తగినంత ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. కూరల్లో పట్టినంత ఉప్పు పట్టదు, దీనికి తక్కువ పడుతుంది అనమాట. తగినంత పసుపు వేసుకొని అది మామూలుగా మనం కోడిగుడ్డు వేపుతాం కదా, అలా వేపుకోవడమే. ఇది ముక్కలుగా ఏమి నేను కట్ చేయలేదు, ఎందుకంటే మనం గెంటితోటి తిప్పేటప్పుడే దాంతో కొంచెం పొడిచినట్టుగా అట్లా చేస్తుంటే అదే చెదిరిపోతూనే ఉంటుంది అనమాట. అయితే దానికి పైన ఒకటి ఉందన్నమాట, కోడిగుడ్డుకు ఉంటుంది కదా పొర అంటారు కదా, అట్లాంటి పొర ఉండిపోయింది, అందుకే ఇడిపోలేదు అది. అయితే నేను గెంటితోటి బాగా చిదిమేసినాను అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది పాప్కార్న్ పేలుతాయి కదా, అట్టా చిటా పేలుతుందనమాట గుడ్లు ఏగేటప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖం మీద బడగలు. నేనైతే మూత పెట్టకుండా అట్లే వదిలేసి కొంచెం బయటకు వచ్చేసరికి అవన్నీ ఎగిరెగిరి పడి కిచెన్ అంతా పాడైపోయింది నాది. క్లీన్ చేసుకుంటే చాలా టైం పట్టింది. మీరు కొంచెం జాగ్రత్తగా వేపుకోండి. కానీ ఫస్ట్ టైం వేపినా కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్గా ఉంది, తినటానికి కూడా బాగుంది. నా పిల్లలైతే ఎవరు తినలేదు, నేనే తినేసిన అదంతా. ఇంకా బాగా వేగిపోయిన తర్వాత తగినంత కారం వేసుకొని, కారం అంతా పచ్చివాసన పోయిన దాకా సిమ్లో పెట్టి వేపుకోవడమే. ఇంకా కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.